ఏపీలో ఆశ్రమ పాఠశాలల నుంచి ఆంధ్ర యూనివర్సిటీ వరకు విద్యార్థులకు పురుగుల అన్నమే దిక్కవుతోంది. పురుగుల అన్నం తినలేకపోతున్నామని ఏయూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. న్యాయమైన డిమాండ్తో ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు బెదిరించారు. బెదిరింపులకు లొంగని విద్యార్థులు రిజిస్ట్రార్ ఆఫీస్ ముట్టడించారు. వందేళ్ల చరిత్ర కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రతిష్టను కూటమి సర్కార్ మసకబారుస్తోంది. కొంతకాలంగా యూనివర్సిటీ పాలన అధ్వాన్నంగా మారడంతో పాటు విద్యార్థులు తినే అన్నం నాణ్యత దారుణంగా దిగజారింది. చివరికి పురుగుల అన్నమే యూనివర్సిటీ విద్యార్థులకు పెడుతున్నారు. పురుగుల అన్నం తినలేని విద్యార్థులు ఆందోళనకు దిగడంతో క్యాంపస్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు విద్యార్థుల నిరసనలతో యూనివర్సిటీ క్యాంపస్ దద్దరిల్లింది. రాత్రి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన విద్యార్థులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. విద్యార్థులను బెదిరించే విధంగా పోలీసులు మాట్లాడడంతో మరింత ఉద్రిక్తతలకు దారితీసింది. బుధవారం ఉదయాన్నే హాస్టల్ దగ్గర మొదలైన విద్యార్థుల ర్యాలీ క్యాంపస్ అంతా తిరిగి రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ముట్టడించింది. తమకు న్యాయం కావాలని విద్యార్థులు నినదించారు. రిజిస్ట్రార్ సహా అధికారులు వచ్చి విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వీసీ వచ్చి సమాధానం చెప్పాలని విద్యార్థులు డిమాండ్ చేయడంతో ఆయన వచ్చి తన వద్ద మంత్రదండం ఏమీ లేదని, అన్ని సమస్యలు ఒకేసారి పరిష్కరించడం సాధ్యం కాదని చెప్పడంతో విద్యార్థుల నినాదాలు మరోసారి మిన్నంటాయి. అన్నంలో పురుగులు వస్తున్నాయని, సౌకర్యాలు లేవని విద్యార్థులు రోడ్డెక్కడం ఏడాది కాలంలో ఇది మూడవసారి. తాము హక్కుల కోసం శాంతియుతంగా పోరాడుతుంటే ప్రొఫెసర్లు, పోలీసులు బెదిరించడాన్ని సహించేది లేదని విద్యార్థులు స్పష్టం చేశారు. ఎట్టకేలకు సైన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ వచ్చి నెల రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామని, లేని పక్షంలో తాను రాజీనామా చేస్తానని చెప్పడంతో విద్యార్థులు ఆందోళనను తాత్కాలికంగా విరమించారు.